ఫీజు రియంబర్స్మెంట్ పై శాసన మండలిలో మంత్రి లోకేష్ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మధ్య వాగ్వాదం జరిగింది. గత సర్కార్ హయాంలో 4000 కోట్ల బకాయిలు పెట్టారని, ఆ బకాయిల్లో కొంత భాగాన్ని తమ సర్కార్ చెల్లించిందన్నారు. తమ హయాంలో 4000 కోట్ల బకాయిలు పెట్టలేదని, ఇదంతా అబద్ధమని సభను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్ పై తాము చర్చకు సిద్ధమని బొత్స తెలిపారు. కోవిడ్ అప్పుడు 644 కోట్లు ఎగ్గొట్టారు అధ్యక్ష. ఆర్టీఎఫ్ కింద 3000 కోట్లు పెండింగ్, ఎంటీఎఫ్ కింద 8900 కోట్లు పెండింగ్. చెప్పిన ఒక్క విషయం చాలా ఇంపార్టెంట్ తీర్మానం అధ్యక్ష. నన్ను మాట్లాడినండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. వి హావ్ రైట్ టు టాక్ ఆన్ ద సబ్జెక్ట్. 24-25 చూస్తే అధ్యక్ష, 24-25 చూస్తే మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1200 కోట్లు రిలీజ్ చేశాం. ప్లీజ్ పెండింగ్ ఉన్న 1400 కోట్లు వచ్చే 3 నెలలు మేము రిలీజ్ చేస్తాం. మీరు 1000 కోట్లు బకాయిలు పెట్టి మీరు మాట్లాడితే ఎట్లమ్మా? ఏదైతే మంత్రి గారు చెప్పారో 400 కోట్లు 4000 కోట్లు మేము బకాయి పెట్టామని, అవన్నీ వాస్తవ విరుద్ధం. చర్చలో మాట్లాడదాం. అందుకే చర్చలో మాట్లాడదాం. వాస్తవ విరుద్ధం మాటలు చెప్పి సభను తప్పుతో పట్టించడానికి, పట్టించి ప్రజలు మభ్యపెట్టడానికి దయచేసి మభ్యపెట్టారు చాలు. మభ్యపెట్టి మోసం చేసి చాలు. ఇంకా ఇక్కడ నుంచి అనుకోండి.